కళారంగంలో అగ్రగామిగా ఎదిగిన వ్యక్తి, అభివృద్ధి పథంలో దూసుకుపోయినటువంటి వ్యక్తి మన ఎల్బీకే లోకిన్ కుమార్ గారిని ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. నమస్తే లోకిన్ కుమార్ గారు. నమస్కారం సార్. లోకిన్ కుమార్, మీరు ఏ ఊరు? మీ తల్లిదండ్రులు ఎవరు? మీ అక్క, చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎంతమంది? మీరు ఎన్నవ సంతానం మీ తల్లిదండ్రులకు? కొంచెం వివరిస్తారా? సార్ మాది చిన్న ముల్కనూరు గ్రామం, కేసీఆర్ దత్త తీసుకున్నటువంటి గ్రామం, మండలం చీరుమాడి, జిల్లా కరీంనగర్. మా నాన్న పేరు కనకయ్య, మా తల్లి పేరు బాలమ్మ. వాళ్లకు నేను రెండో సంతానం, నేను నడిపోని. నాకన్నా పెద్ద మా అన్న పేరు వెంకటేశం, మా తమ్ముని పేరు రమేష్. మీ విద్యాభ్యాసం మీరు ఎంతవరకు చదువుకున్నారు? చదివిన తర్వాత ఊళ్ళో మీరు ఏం చేశారు? ఏ వృత్తిని ఎన్నుకున్నారు? నా విద్యాభ్యాసం వచ్చేసరికి నేను చదువుకున్నది ఇంటర్మీడియట్ సార్. నేను ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాను. మీకు వివాహం ఎప్పుడైంది? మీకు ఎంతమంది పిల్లలు? పిల్లలు ఏం చేస్తున్నారు ప్రస్తుతం? 2008లో మ్యారేజ్ చేసుకున్నా సార్. మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకు 2 పిల్లలు. మరి మీరు కరీంనగర్లో ఉంటున్న ఇల్లు సొంతమేనా? సొంతమే సార్. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు నేను ఒక కెమెరామెన్గా, ఒక ఎడిటర్గా, ఒక డైరెక్టర్గా. ఫస్టే నేను 2016లోనే నా సినిమాలు ఉంటాయి సార్. 2016లోనే. ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి పనిలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్టు విన్నాము. లఘు చిత్రాలకు డిఓపి అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్గా చేస్తారని కూడా విన్నాను. మరి నిర్మాతలు మీరంటే బాగా ఇష్టమని తెలిసింది, మరి అది నిజమేనా? సార్ మీకు తెలియదు ఏమున్నది సార్. డిఓపి అంటే డిఫరెంట్గా చూపెడతాడు. ఎల్బీకే డిఫరెంట్గా ఉంటుంది, ఫైటింగ్స్ ఎక్కువ తీస్తాడు, పర్ఫెక్ట్గా తీస్తాడు అని చెప్పి ప్రొడ్యూసర్లు, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ అంటాడు సార్. వాళ్ళు నాకు ఒక అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని వదులుకోను సార్. వాళ్ళు ఇంకొకసారి నాకు అవకాశం ఇవ్వాలని వాళ్ళతో మంచిగా ఉంటా, మంచి అవుట్పుట్ ఇస్తా సార్. డిఓపి అంటే దట్ ఈజ్ ఎల్బీకే సార్. విశ్వజ్ఞ షార్ట్ ఫిల్మ్ తీసిన, విశ్వజ్ఞ షార్ట్ ఫిల్మ్ అప్పుడు ఫస్ట్ ప్రొడ్యూసర్ నాకు విశ్వజ్ఞ ఒక దేవుడు. ఫస్ట్ విశ్వజ్ఞ సార్ అని మనకు ఆయన విశ్వకర్మ, ఆ సార్ నాకు అవకాశం ఇచ్చిండు. విశ్వజ్ఞ డబుల్ యాక్షన్ పిక్చరు. ఆ సినిమా తీస్తాడని నవ్వీరు సార్. అక్కడిక్కడ హోటళ్ళ పండు కూర్చొని డబుల్ యాక్షన్ సినిమా తీస్తారట, సినిమా థియేటర్లో టికెట్ తీసుకొని చూడాలని మనోళ్ళు మనకు ఎగతాలు చేసినట్టు కొంతమంది మనోళ్ళే నవ్వీరు సార్. ఆయనే వెనకాడలే ఆ సినిమా తీసిన. అదే క్రమంలో అంటే నేను యూట్యూబ్ నమ్ముకున్న, అప్పులైనాయి, బాధలు పడ్డా, ఆర్థిక పరిస్థితి మంచిగా లేక నాకు తలకు దెబ్బ తగ్గడం జరిగింది. 6 పుట్లు పడ్డాయి. తెల్లారి నుంచే ఎల్బీకే ఎట్లా అంటే సార్కు దండం పెట్టి, నాకు సార్ నేను చేయగలుగుతా సార్, ఒక ఏసీ రూమ్ మాట్లాడు సార్, కొంచెం శాతం అయితే అంటే విశ్వజ్ఞ సారు అప్పుడు 11 రోజులు ఏసీ రూమ్ మాట్లాడింది సార్. నాకు 11 రోజులు ఎడిటింగ్ చేసిన సార్. 6 రోజులు తీసిన, 6 షెడ్యూల్ అది 11 రోజులు ఎడిటింగ్ చేసి దాన్ని సక్సెస్ చేస్తే సార్ నాకు అప్పుడు 12,000 రూపాయల దాకా నాకు డబ్బులు ఇచ్చిండు. తర్వాత కుమార్ అని చెప్పి ఇంకో 2,000 రూపాయలు ఖుషీతోటి ఇచ్చిండు. దాదాపు 12,000 14,000 దాకా 15,000 దాకా ఇచ్చిండు సార్ నాకైనా. ఇప్పటి వరకు ఏ ప్రొడ్యూసర్ ఇవ్వలేనంత డబ్బు ఒక ఎడిటర్గా, కెమెరామెన్గా, అన్నిటి తరఫున నాకు డబ్బులు ఇచ్చిండు. కుమార్, ఈ లఘు చిత్రాలకు డిఓపినే కాకుండా ఇంకా ఏమైనా పనులు చేస్తారా? ఈ డైరెక్షన్, ఈ స్టోరీ రాయడం, నేనే రాస్తా, స్టోరీ రాస్తా. ఒక సినిమా మొత్తం సెటిల్ చేసి మనుషులను అందరినీ మాట్లాడి, కళాకారులను, యాక్టర్లు మాట్లాడి సెట్ చేస్తా. కుమార్ కళాకారుల సంఘానికి సేవ చేస్తున్నట్టు విన్నాను. అందులో ఒక పదవి కూడా ఉన్నదని తెలిసింది. అదేవిధంగా మీకు నచ్చినటువంటి నిర్మాతలు, నటులు, డైరెక్టర్లు ఎవరు? వాళ్ళ పేరు మా ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి. నేను ఉపాధ్యక్షునిగా నేను నామినేషన్ వేసి ఎలక్టెడ్ అయినా సార్. నాకు పోటీ లేదు. ఇక నాకు ఇష్టమైన నిర్మాతలు అంటే ఫస్ట్ పెద్ద మనిషి గన్నవరం సుదర్శన్ సార్ అంటే మీరే. అంటే అంతకన్నా మీ అల్లుడు ఆయన విశ్వజ్ఞ చారి సార్ అని ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చింది. కానీ మీ వయసుకు ఆ సార్కు దండం పెడతాను. నాకు ప్రొడ్యూసర్లు అంటేనే ఒక దేవుళ్ళలాగా. ఇంట్లో ఇక ఎంపీ శ్రీనివాస్ యాదవ్, కనపర్తి శ్రీనివాస్ బావ గారు, ఇంకా ప్రొడ్యూసర్లు అంటే కొంతమంది పేరు మర్చిపోతున్నా సార్. అందులో కలర్స్ వస్తున్నా,
ఆయనలా ఇంకా కొల్లూరు ప్రసాద్ ఒక ప్రొడ్యూసరు అండ్ డైరెక్టరు, కొమ్మ కుమార్ అన్న ప్రొడ్యూసరు నాకు అవకాశం ఇచ్చిండు. గోవర్ధన్ ముద్దుబిడ్డలు వీళ్ళు. పిఎన్ పటేల్ అవకాశం ఇచ్చిండు. మేకల శ్రీకాంత్ యాక్టరు. ఆ కన్నం రమేష్ని ఎట్లా చెప్తే అట్లా మంచిగా చేస్తాడు సార్. ఇంకా చాలా మంది ఉన్నారు సార్. సుమలత యాదవ్, ఇంకా కొంతమంది శ్రవంతి యాదవ్, కొంతమంది ఆర్టిస్టులు. మా సునీత మేడం, ఈవెంట్ సునీత అంటే ఆమె నేను అమ్మమ్మ అంట. ఇక ఇంకొక ముఖ్య విషయం సార్, ఎస్వికే ఇతరం పోతు ఆ, సార్. ఆ ఇతరం పోతు ఎస్వికే మూవీస్ అంటే ఎరుపుల దేవన్న. ఆ ఆ. దేవన్న ప్రొడ్యూసర్. ఆయన కూడా నాకు ఒక దేవుళ్ళు అంటాడు. చాలా సార్ ఇంకా చెప్పాల్సిన పేర్లు చాలా ఉన్నాయి. అండ్ పాత పెద్ద మనిషి కూడా ఒక సూపర్ సుధాకర్ బావ. మా సీత మేడం అంటే చాలా ఇష్టం. గణేష్ సార్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఈ బాయి కుమారు, వినిత. మీకు నచ్చినటువంటి చిన్ననాటి స్నేహితుల పేర్లు చెప్పండి. అదేవిధంగా మీరు మీ ఊళ్ళో చదువుకునే సమయంలో మీకు నచ్చిన ఉపాధ్యాయుల పేర్లు, ఆ పేరు చెప్పండి. నా చిన్ననాటి మిత్రులు అంటే ఒక నలుగురు ఐదుగురు అయితే బాగా ఉంటారు. అందరూ నాకు బాగానే సార్. మా మేడం ఇందిరా మేడం ఉంటుంది, నిర్మల టీచరు. అండ్ మా పత్యం రమేష్ సార్ కూడా మాకు హిందీ పండితుడు. లోకిన్ కుమార్ ఎల్బికే ఎప్పుడైండు? దాని వెనుక చరిత్ర ఏమైనా ఉందా? ఎల్బికే అంటే అదొక చిన్నప్పుడు పెట్టుకున్న పేరు సార్. అది భలే పిల్లలు ఎవరు నా క్లాస్మేట్లకు వాళ్ళకు కొట్టుకున్నప్పుడు, బాపు సారు కొడతాడు, బాపు పొరాలతో లొల్లైతుంది బాపు అంటే, నువ్వెందుకు కొడుతున్నావురా, వాళ్ళు కొడితే నువ్వెందుకు కొడుతున్నావురా అని మా బాబు అంటాడు. అరే వాళ్ళు కొడితేనే కొట్టకపోతే ఎట్లుంటుంది, వాడు దెబ్బకు దెబ్బ కొట్టుడే. భలే సార్లు విపరీతమైన కొట్టుడు కొడతా అంటే ఈ పిల్లలతో ఊకే నాకు నా క్లాస్మేట్తో ఊకే గొడవ జరుగుతా అంటే, అందులోకి వెళ్ళి ఒక అపరిచితుడు అంటే అపరిచితుడే అని అనుకోర్రి, అదే ఎల్బికే. అప్పుడు పెట్టుకున్న పేరే ఎల్బికే. అది 7వ తరగతిలో నేను ఎల్బికే అవతారం ఎత్తడం జరిగింది సార్. 7వ తరగతిలోనే ఎల్బికే అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఎల్బికే అంటే ఇప్పటికి మా క్లాస్మేట్లు అందరికీ ఎవరికి ఎక్కువ తెలియదు, కానీ ఎల్బికే అనేది ఎక్కువ పాపులర్ అయింది. ఎల్బికే అనే ఇప్పటి వరకు నన్ను పిలుస్తారు. ఎల్బికే మంచోడే, లోకిన్ కుమార్ మంచోడే సార్. కానీ ఇందులో లోకిన్ కుమార్ను ఒక లీగల్గా చూడాలని అనుకున్నప్పుడు మాత్రమైతే లీగల్ రైట్స్ను లోకిన్ కుమార్ ఫాలో అవుతాడు. ఎల్బికే ఫాలో కావడానికి కాదు. కాకపోతే ఏంటంటే ఎల్బికేకు ఓపిక బాగుంటుంది, కానీ అతనిలో పట్టుదల అన్నీ ఉంటాయి. ఎక్కడికి పోరాడన్నా అక్కడ దాకా కష్టపడి అందరు నావోలే అని అనుకుంటాడు వాస్తవంగా. కానీ కొంతమంది చేసే చేష్టలకు లోకిన్ కుమార్ను చూడాల్సి వస్తుంది. లోకిన్ కుమార్ ఎక్కడ కనబడతాడంటే లీగల్గా కొట్లాడే టైంలో లోకిన్ కుమార్ కనబడతాడు. దాదాపు లోకిన్ కుమార్ను చూపెట్టాలని నాకు ఉండదు. ఎల్బికే అంటే ఒక ప్రేమగల్ల వ్యక్తి, ప్రేమగల్ల ఒక ఫ్రెండు, ఎఫ్ఆర్డి. దట్ ఈజ్ ఎల్బికే. కుమార్ సార్. పిలువగానే ఇంటర్వ్యూకు వచ్చి మా ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా సంతోషం. కళారంగంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని కళాకారులందరూ మిమ్మల్ని ఆదరించాలని, మరింత సమాజ సేవ చేయాలని, మరింత ముందుకు పోవాలని, అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ కళామ తల్లి ఆశీస్సులు కూడా మీకు మెండుగా ఉంటాయి. నీ గురువుగా శిష్యునికి నేను ఆశీర్వదిస్తున్నాను. మీరు తప్పకుండా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. సంతోషం. మీ ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని ఆ భగవంతుణ్ణి మరియు మిమ్మల్ని ఇప్పుడు నన్ను నడిపిస్తున్న నా శ్రేయోభిలాషుల్ని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్.